ఈ కార్తీక పౌర్ణమి రోజు మరొక ముఖ్యమైనది ఏమిటంటే జ్వాలాతోరణం. జ్వాలాతోరణం అనేటువంటిది ఎంతో విశేషము. చక్కగా ఎండు గడ్డితో ఒక తోరణాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తోరణాన్ని చక్కగా కూడా కర్పూరంతో వెలిగించి దగదగ వెలుగుతూ ఉండేటువంటి సందర్భంలో చక్కగా కూడా ఈ యొక్క పార్వతి పరమేశ్వరుల వారి యొక్క విగ్రహాలను పల్లకిలో పట్టుకొని ఒక 3 సార్లు ఇటు నుండి అటు అటు నుండి ఇటు ప్రయాణం చేయడం వలన, నడవడం వలన సర్వపాప విముక్తి కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. కొన్ని దేవాలయాల వద్ద మాత్రమే ఏర్పాటు చేస్తారు ఇది. కనుక ఎక్కడైతే జ్వాలాతోరణం ఏర్పాటు చేస్తారో అక్కడ తప్పకుండా వెళ్ళి ఆ యొక్క జ్వాలాతోరణంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయడం వల్ల తెలుసో తెలియకో చేసినటువంటి తప్పుల నుండి తప్పకుండా కూడా మనము విముక్తి పొందినటువంటి వారం.